జగిత్యాల జిల్లా మేటపల్లి పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంత్యోదయ ఏకాత్మ మానవవాద సిద్ధాంత రూపకర్త, సంఘ సంస్కర్త, అర్థశాస్త్రవేత్త, రాజకీయ నాయకులు, భారతీయ జనతా పార్టీకి పటిష్ట పునాదులు వేసిన సమర్థులు, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానుభావుడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వారికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనికెల నవీన్, పట్టణ ప్రధాన కార్యదర్శులు సొంకెటి విజయ్, కుడుకల రఘు, జంకుల అనిల్, బొట్ల ఆనంద్, కొయ్యల లక్ష్మణ్, కలాలి రాజారెడ్డి, గుంటుక హనుమాన్లు, మద్దెల లావణ్య, బోగదత్తు, పాంపర్తి ఆనంద్, తల్లోజీ భాస్కర్, అరిగిల రాకేష్, బొడ్ల గౌతమ్, జెట్టి రూపేష్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దీన్ దయాళ్ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ అలాంటి పెద్దవారి సూచనల మేరకు భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తూ అని భావిస్తూ ఆశిస్తుంది. జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మెట్పల్లి పట్టణంలో పార్టీ కార్యాలయంలో ఈరోజు పండిత్ దీన్ దయాళ్ గారి జయంతిని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు పాల్గొనడం జరిగింది. పండిత్ దీన్ దయాళ్ గారు జనసంఘ వ్యవస్థాపకుడు, పార్టీ కోసం అనేక కార్యక్రమాలు ఉద్యమాలు చేస్తూ పార్టీకి ప్రతిష్టగా నిలిచిన వ్యక్తి అతను. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ రానున్న కాలంలో పార్టీని బలోపేతం చేయాలని చెప్పి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కోరడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాళ్ గారి యొక్క జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పండిత్ దీన్ దయాళ్ గారు 1916 సెప్టెంబర్ 20వ తేదీన జన్మించడం జరిగింది. పండిత్ దీన్ దయాళ్ గారి యొక్క జీవితము ఈ యొక్క భారత అధ్యక్షుడిగా ఉంటూ భారతీయ జనతా పార్టీ మన దేశంలో అతిపెద్ద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి పునాదులు తీసుకున్నటువంటి నాయకుడు పండిత్ దీన్ దయాళ్ గారు. పండిత్ దీన్ దయాళ్ గారు వారి యొక్క ఆశయాలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు దేశంలో ఉన్న ప్రతి పౌరులు కూడా ఆదర్శంగా తీసుకొని వారి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.